వాళ్ళ చేత వీళ్ళే చేయించే దానికి వీళ్ళు ప్రూవ్ చేయాలి. ఇక్కడ బేసిక్ ఒకటే, ఎథికల్ ఆర్ ఎన్ఎథికల్. ఇప్పుడు ఆమె వయసులో అబోవ్ 18, ఈయన అబోవ్ 18 ఏంటి 80s దగ్గరలో ఉన్నాడు అనుకో. ఇక దాంట్లో చట్టపరంగా చర్య ఏముండదు, క్రైమ్ ఏం కాదు, అది నేరం ఏం కాదు, కుటుంబాలలో చిచ్చు రేపుతుంది. అంటే ఒక అప్రతిష్ట పాలు చేయడం, లేదంటే ఆయన ఒక అవమానానికి గురవడం 10 మందిలో, ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. అక్కడ సమస్య ఏంటంటే నేను అన్నది ఇందాకనే, చెరపకరాజేడేవాళ్ళు వీళ్ళు అట్లాంటి వాటికి ఎదురోళ్ళకి క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఉపన్యాసాలు ఇచ్చారు కదా. గంటలు రోజుల తరబడి చర్చలు జరిపిందండి. ఇప్పుడు అంబటి రాంబాబు, ఆ సంజనానో భోజనానో అసలు అది ఎక్కడ దాకా వెళ్ళింది, చంద్రబాబు గారి గొడవ దాకా వెళ్ళింది. ఎందుకు కారణం, చంద్రబాబు గారు కంటతడి పెట్టే దాకా వెళ్ళింది. అక్కడ బిగినాయి కదా. ఆయనకి ఎవరు మాట్లాడిచ్చారు? అది ఆ అమ్మాయిని ఏమైనా పట్టుకున్నారా? వాళ్ళు గవర్నమెంట్ లో ఉండి పట్టుకోవడం జాతే సావాలా. పృథ్వీరాజు విషయంలో, అంబటి రాంబాబు విషయంలో, అవంతి శ్రీనివాస్ విషయంలో, గోరంట్ల మాధవ్ విషయంలో ఏ మహిళ బయటికి రాలేదు. వీళ్ళు మాట్లాడింది అనైతికమనే కదా మనం ఫీల్ అవుతుంది. మనం ప్రచారం చేసింది అదే కదా, డిబేట్లు పెట్టింది అదే కదా. కామాంధుల పార్టీ అన్నారు. అక్కడ ఈ రోజు వరకు పోనీ వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, ఏ అమ్మాయి బయటకు వచ్చి ఆ రోజు నేనేనండి మాట్లాడింది, నన్ను ఇట్లా బెదిరించారు, ఆ రోజున కేసులు పెట్టలేదు, ఇట్లా నేను బయటకు వస్తానంటే ఆయన ఎవ్వరూ రాలేదు వాటికి కూడా. దాన్ని అంటే మిమ్మల్ని నమ్మట్లేదా, లేదా మీరే సృష్టించారా? ఇది ఒక ఆస్పెక్ట్.